మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. మన పొద్దున్నే తోటకి బండి మీద వెళ్తుంటే అంత చలిలో వెళ్తున్నారు, స్వెటర్ వేసుకోవచ్చు కదా అని చాలామంది మన వాళ్ళు చెప్పారు. ఇక మన వాళ్ళందరూ చెప్పారని ఈరోజు గుర్తుంచుకొని స్వెటర్ వేసుకొని తలకి టవల్ కట్టుకొని తోటకైతే వెళ్తున్నాము. తోటకి ఎందుకు వెళ్తున్నానో చెప్పాను కదా. మిరప తోట కోయటం చాలా వరకు అయిపోయింది, కొద్దిగా ఉంది. ఆ కొద్దికి ఎంతమంది మనుషులు సరిపోతారు మిరపకాయలు కోయటానికని చూడటానికి వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పుడు మంచు చాలా తక్కువగానే కురుస్తుంది. మేము తోటకి వెళ్ళిన తర్వాత టైం గడిచే కొన్ని మంచు విపరీతంగా పడుతుంది. మీరు ఇక్కడ గమనించండి, మన ముఠా వాళ్ళు వచ్చారు, వాళ్ళు దగ్గరికి వచ్చిన దాకా కూడా మనుషులు కనపడలేదు, అంత విపరీతంగా మంచు పడుతుంది. అయితే తోటకి వెళ్ళిన తర్వాత తోట మొత్తం తిరిగి చూస్తే అక్కడ కొద్దిగా ఉంది మిరపకాయలు కోసేది. ఒక 10 మందిని తీసుకురమ్మని చెప్పాను. ఈయన గారు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు 3 ముఠాలు వచ్చారు. వాళ్ళందరినీ మనకు తెలిసిన వాళ్ళ తోటలు ఉన్నాయి మిరపకాయలు కోయటానికి. ఇక వాళ్ళ తోటలు చూపించేసి ఈ 10 మందిని తీసుకొచ్చారు. ఈ 10 మంది మనకు వచ్చారు. ఈ రోజుతో మిరపకాయలు కోయటం అయిపోద్ది.